యాగానికి వెళ్ళకుండా ఇటు వచ్చేస్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ప్లాన్స్ ఏంటి? 10:30కి చాముండి దేవుళ్ళ చండీ యాగం సార్. 1 o'clock అక్కడే లంచ్ సార్. 2:30కి ఇంట్లో పురాణ పారాయణం సార్. నువ్వు నా పియ్యవా లేక గుళ్ళో పూజారువా? సార్ అది ప్రోగ్రామ్స్ ఏంటంటే పూజలు పురాణాలు నాకు సోచ్ చెప్తున్నావు ఏంటి? సారీ సార్. ఇంకేమన్నా చెప్పు. సారీ అందుకే సార్. ఈ రోజు మొత్తం మీరు మీ ఫ్యామిలీతో గడుపుతారని చెప్పి ఆఫీస్ ప్రోగ్రామ్స్ ఏం ఫిక్స్ చేయలేదు సార్. చారి రెస్టారెంట్కి లంచ్కి వెళ్తూ లంచ్ బాక్స్ తీసుకెళ్తావా? రెస్టారెంట్కి వెళ్ళేదే లంచ్ కోసం అయినప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ ఎందుకు సార్? కదా, నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటట్టయితే ఆఫీస్కి ఎందుకు వస్తాను? నేనేం చేస్తానో తెలుసుకునే 6th సెన్స్ నీకు ఎలాగో లేదు. కనీసం నువ్వేం చేయకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదు నీకు. కమింగ్ టు ద పాయింట్ సార్, మన హెడ్ ఆఫీస్ బిల్డింగ్ కట్టడానికి సైట్ చూడమన్నాను. అది ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ మన వాళ్ళు 3-4 సైట్లు చూశారు సార్. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు సార్. చారి ఫ్రీ టైంలో చేసేదాన్ని హాబీస్ అంటారు, ఆఫీస్ టైంలో చేసేది వర్క్. ఈ రెండింటికి తేడా తెలుసుకో, తెలివి తక్కువగా మాట్లాడుకో. ఐ హావ్ టు సీ ద విజువల్స్ రైట్ నౌ. లెట్స్ మూవ్. సార్. అమ్మా, యాగం మరి కాసేపట్లో పరిసమాప్తం అవుతుంది. మీ మునిమనవడు గారు ఇంకా రాలేదు. జనార్దన్, జై ఇంకా రాలేదేంటి? బావగారు ఒకసారి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయటం లేదు బావా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,